అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా ఈరోజు బద్వేల్ ఆర్టీఓ ఆఫీస్ ప్రాంగణంలో స్కూల్ బస్ డ్రైవర్స్ కి మరియు స్కూల్ బస్ అటెండర్స్ కి కూడా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమం పోలీసు వారు, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. బస్సులో ఏదైనా కానీ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కనుక దాన్ని ప్రాక్టికల్ గా ఎట్లా ఆర్పాలి, యాక్చువల్లీ ఇంజిన్ లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఏర్పడితే ఎట్లా ఇది చేయాలి, అదేవిధంగా ఏదైనా ప్రమాదంలో ఒక స్టూడెంట్ కనుక ఏదైనా గాయాలైతే కనుక అతను ఎలా సురక్షితమైన ప్రాంతానికి అంబులెన్స్ వచ్చే లోపల వీళ్ళు చేయగలిగిన ఫస్ట్ ఎయిడ్ ఏంటి, ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే కనుక సిపిఆర్ లాంటివి, ఇలాంటి అన్ని కూడా ప్రాక్టికల్ గా ఫైర్ సిబ్బంది చేసి చూపించడం జరిగింది. వీళ్ళందరికీ పూర్తి అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసు వారు కూడా డ్రైవర్స్ అందరికీ ఎట్లా ఉండాలి, ఏం చేయాలనే విషయాలు చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే బస్సులో స్టాండింగ్ లో ఎట్టి పరిస్థితుల్లోని విద్యార్థులు ఉండకూడదు అనేది మా వైపు నుంచి విజ్ఞప్తి. ఒకవేళ ఉంటే కనుక కేసులు రాయడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు నుంచుని ఉంటే కనుక డ్రైవర్ సడన్ గా ఏదైనా ఏ వచ్చినా కానీ సడన్ బ్రేక్ కొట్టినప్పుడు పిల్లలు ముందుకు పడితే ఇబ్బంది అవుతుంది. అంచేత స్కూల్ బస్ డ్రైవర్ కూడా ఎట్టి పరిస్థితుల్లోని సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లోని చేయడానికి లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ 100% చేయడానికి లేదు. ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలి, విత్ యూనిఫామ్ ఉండాలి. యూనిఫామ్ ఆఫీసర్ ఎప్పుడు అడిగినా కానీ డాక్యుమెంట్ చూపించేటట్టుగా ఉండాలనేసి అందరికీ అవగాహన ఏర్పాటు చేయడం ఏంటండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మనం మన ఆర్టీఓ సార్ సహకారంతో మన బద్వేలు ఆర్టీఓ ఆఫీస్ నందు ఈ మన బద్వేలు టౌన్లో ఉన్నటువంటి స్కూలు బస్సులందరికీ కూడా ఇక్కడ మన పోలీసు వారు మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సార్లు అలాగే మన ఫైర్ సర్వీస్ 3 డిపార్ట్మెంట్ కలిసి ఇక్కడ వాళ్ళకి రోడ్డు సేఫ్టీ గురించి అలాగే ఫైర్ సేఫ్టీ గురించి అవగాహన కల్పించడం జరిగింది. చక్కని ప్రోగ్రాము. అందరూ కూడా దీంట్లో వాళ్ళు స్కూలు యాజమాన్యం కూడా అందరు సహకరించి దీంట్లో అందరూ డ్రైవర్స్ అలాగే బస్ బాయ్స్ అందరూ ఇందులో పాల్గొనడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మనం యాక్సిడెంట్ నివారించాలంటే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అది కొంతమందికి అవగాహన లోపం వలన లేకపోతే తెలియని కారణంగా చిన్న చిన్న యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అవి కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మా కడప జిల్లా ఎస్పీ సారు జి అశోక్ కుమార్ సార్ గారి ఉత్తర్వుల మేరకు అలాగే మన బద్వేలు డిఎస్పి రాజేంద్ర ప్రసాద్ సారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీనికి అందరూ కూడా మన అన్ని డిపార్ట్మెంట్లు పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు సార్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అందరికి కూడా ఇక్కడ వచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బస్సు డ్రైవర్లు ముఖ్యంగా వాళ్ళు ఖచ్చితంగా ప్రతి బస్సు డ్రైవర్ కూడా లైసెన్స్ కలిగి ఉండాలా. అలాగే ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడరాదు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగి ఎప్పుడు కూడా బస్సు నడపరాదు. అలాగే పిల్లలు కాబట్టి చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిలబడకుండా పిల్లలని కూర్చునే విధంగా అందరూ కూర్చున్న తర్వాతనే బస్సును డ్రైవ్ చేయవలసిందిగా. వాళ్ళు బస్సు ఇంటి దగ్గర ఎక్కినప్పటి నుంచి స్కూల్లో దించే వరకు వాళ్ళ బాధ్యతనే. అలాగే దించి అక్కడ స్కూల్ నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర చేర్చే వరకు కూడా వాళ్ళ పిల్లల్లాగా భావించి వాళ్ళు బాధ్యత వహించి జాగ్రత్తగా ఇంటికి చేర్చాలని చెప్పేసి సూచించడం జరిగింది. దానికి అందరూ కూడా దీన్ని సక్సెస్ఫుల్ గా చేయడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.